హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విజయసాయిరెడ్డి కూడా అలాంటి వాడే అంటూ నిన్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. విజయసాయిరెడ్డి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన అభిప్రాయానికి నిన్నటి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికి మధ్య తేడా ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయిరెడ్డి పట్ల చాలా గౌరవం ఉంది, సాయిరెడ్డి ఎక్కడున్నా బాగుండాలి, సాయిరెడ్డి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ ఓ ట్వీట్ చేసింది. వైసీపీ నాయకులు ఎవరు కూడా గతంలో పార్టీ మారిన నాయకుల పట్ల వ్యవహరించినట్లుగా, గతంలో పార్టీ మారిన నాయకులపై చేసినట్టుగా అటాక్ విజయసాయిరెడ్డి పైన చేయలేదు. విజయసాయిరెడ్డి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా ఉంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతే విజయసాయిరెడ్డిని రాజీనామా చేయమని చెప్పారేమో, ఆయనే వేరే పార్టీలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారేమో లాంటి చర్చలు కూడా చాలామంది చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో వేదికగా. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూసిన వాళ్ళకి ఎవరికి ఆయన ఇంకో పార్టీలో కోవర్టులని ఇంకోళ్ళని పంపించి రాజకీయం చేస్తారని ఎవరు బిలీవ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి దానికి బలం చేకూరకుండా అయిపోయింది. అయితే తాజాగా నిన్న తొలిసారిగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి కూడా అలాంటి వాడే, పార్టీ మారిన మిగతా వాళ్ళకి విజయసాయిరెడ్డికి ఎలాంటి తేడా లేదు అనే విషయాన్ని చెప్పారు. పార్టీ మారిన వాళ్ళంతా కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి కష్టాలున్నా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా వాటికి లొంగకుండా ఉంటేనే కదా క్యారెక్టర్ ఉండేది. అటువంటి క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి కదా. కష్టం వచ్చిందనో, ఇబ్బంది పెట్టారనో, ప్రలోభాలు చేశారనో పార్టీ మారితే ఇక మీ క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది? క్యారెక్టర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా రాజకీయాల్లో. తమ నాయకుడు ఎలా ఉన్నారు అనేది క్రింది స్థాయి కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా నాయకత్వం పనితీరు ఉండాలి, నాయకత్వం క్యారెక్టర్ కూడా ఆ తరహాలో ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడి స్థాయిలో పార్టీ అధ్యక్షుడు, క్రింది స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో వాళ్ళు కూడా ఆ తరహా క్యారెక్టర్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో మిగతా వాళ్ళు ఏ రకంగా భయపడో లేకపోతే ప్రలోభాలతోటో రాజీనామా చేశారో సాయిరెడ్డి కూడా అలాంటి వాడే. సాయిరెడ్డి కూడా అలాంటి ప్రలోభాల కారణంగానే, భయం కారణంగానే రాజీనామా చేసుంటారు. అలా రాజీనామా చేసి తన క్యారెక్టర్ని పోగొట్టుకున్నారు అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ తులంగా. దానికి సాయిరెడ్డి రెస్పాండ్ అయ్యారనే దానికంటే సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు అని చెప్పడం సరైనదేమో. ఎందుకంటే గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి బయటైనా లోపలైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నట్టుగా మనం ఎక్కడా వినలేదు, చూడలేదు. కానీ తొలిసారిగా అయినా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు భిన్నమైన కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఆరోపణ చేశారనే విషయం విజయసాయిరెడ్డి గుర్తించారు. తనపై చేసిన ఆరోపణకు ఆయన ఈరోజు కౌంటరో సమాధానం ఇచ్చారు. ఒకసారి ఆ సమాధానం నేను చదివి వినిపిస్తాను. ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీటు: వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ ఆయన చెప్పారు. సో వ్యక్తిగత జీవితంలోనూ విలువలు మెయింటైన్ చేశాను, విశ్వసనీయత మెయింటైన్ చేశాను, క్యారెక్టర్ మెయింటైన్ చేశాను కాబట్టే ఎటువంటి ప్రలోభాలు వచ్చినా కూడా వాటికి లొంగకుండా క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నానని చెప్పారు. ఎటువంటి భయం కూడా తనలో లేదు, ఈ అణువణువులో ఎక్కడా కూడా తనకు భయం లేదు అనే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్తున్నారు. సో విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ట్వీటు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన ట్వీటు, జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు కౌంటర్గా ఇచ్చిన ట్వీటు. సో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. సో గతంలోనే విజయసాయిరెడ్డి పార్టీ మారిన సందర్భంగా కొంతమంది ఆయన తెలుగుదేశంలోకి, జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం కూడా చేశారు. సో ఈరోజు విజయసాయిరెడ్డి ట్వీట్ చూసిన తర్వాత ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు, కానీ వ్యవసాయం కాకుండా మళ్ళీ రాజకీయం చేస్తారా, అటువంటి చేయడానికి సంబంధించిన అవకాశం ఉందా లాంటి ఒక చర్చకు తెరతీసేలా ఆయన ట్వీట్ ఉంది. ఆయన పార్టీని వదిలేయడానికి కొద్ది రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్కి నాయకత్వాన్ని ఇచ్చేసి చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వం నుంచి తప్పుకోవాలంటూ ఒక సూచన చేశారు. పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నాయకుడు తరహా వ్యాఖ్యలు కూడా విజయసాయిరెడ్డి చేశారు. సో ఇప్పుడు నేరుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపైనే కౌంటర్ చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇతర పార్టీల్లోకి వెళ్తారా అనే వ్యాఖ్యలకు కాస్త బలం చేకూరుతోంది. సో విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది రాజకీయంగా.